ఇప్పుడు మనం వెళ్తున్నది అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి కొండ దగ్గరకు. ఆ కొండ పేరే వెలిగొండ. ఈ కొండపై 2 దేవాలయాలు ఉన్నాయి. అవేంటనేది మీకు చివరిలో తెలుస్తుంది. ఈ కొండకు చేరుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న ఘాట్ రోడ్ పై మినిమం ఒక 15 నిమిషాలైతే మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు శ్రీ మహావిష్ణువు చేప రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం. ఇలా ఈ చేపలు కనిపించే దృశ్యం ఇంకా మీరు ఎక్కడా చూసి ఉండరు. అలాగే ఈ చేప నుదుటిపై ఉండే 3 నామాలు అంటే స్వామివారి బొట్టు రూపంలో ఈ చేప తలపై మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 2:30 గంటల సమయం అయితే పడుతుంది. ఇక్కడికి చేరుకోవాలంటే మీరు హైదరాబాద్ టు భువనగిరి, భువనగిరి టు వెలిగొండ, వెలిగొండ టు మత్స్యగిరి మొత్తం మీకు 86 నుంచి 90 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు NH65 వేలో ఉన్నట్లయితే మీకు నార్కట్పల్లి టు చిట్యాల, చిట్యాల టు మత్స్యగిరి చేరుకోవచ్చు. మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ దేవాలయం యొక్క పేరు. ప్రస్తుతం ఇక్కడ చేరుకోవడానికి ఈ కొండపైకి రావడానికి బాగానే రూట్ అయితే అంత మంచిగా అయితే నాకు అనిపించలేదు. ఇంకా కూడా ఘాట్ రోడ్డే ఉంది, మట్టి రోడ్డే ఉంది, కనీసం సిమెంట్ రోడ్డు కూడా ఇంకా వేయలేదు. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చు. అంటే ఆలయం ఏదో చిన్న గుడిలాగా అనిపించింది. కొండపైకి వెళ్ళగానే మనకు ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పక్కనే మీకు సీతారామ లక్ష్మణ సమేత దేవాలయం ఒకటి కనిపిస్తుంది. దాన్ని దర్శించుకొని మీరు హనుమంతునికి ఒక దండం పెట్టుకొని మీరు పైకి వెళ్తుంటే అక్కడ మీకు పార్కింగ్ పర్సన్ ఉంటాడు. అతను కారు పైకి వెళ్ళడానికి 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. అక్కడ నుండి మీరు ముందుకు వెళ్ళగానే మీకు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఈ పార్కింగ్ ఏరియాలో చెట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో అక్కడ మీ వెహికల్ ఆపగానే ఆ వెహికల్ పార్కింగ్ ఏరియా పక్కనే మీకు పంచముఖ రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. దాన్ని మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇక పార్కింగ్ ఏరియాలో కారు పెట్టిన తర్వాత మీకు పైకి వెళ్తుంటే మీకు మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం కనిపిస్తుంది. ఆ ఆలయం పక్కనే మీకు మనం చెప్పుకున్నటువంటి చేపలు ఉన్నటువంటి కొలను కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆలయం లోపలికి వెళ్ళినట్లయితే మీకు సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి, ఆలయం బ్యాక్ సైడ్ మీకు చేపపై కూర్చున్నటువంటి లక్ష్మీ నారసింహ మూర్తులు కనిపిస్తారు. దాని పక్కనే మీకు గోదాదేవి అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా కనిపిస్తాయి. అక్కడే ఉన్న చేపలకు మీరు పెరుగు లేదా బిస్కెట్స్ ఇలాంటివి వేస్తూ ఉంటే వాటిని తినడానికి చేపలు వస్తూ ఉంటాయి. అలా మీరు శ్రీహరి రూపాన్ని చేప రూపంలో దర్శించుకోవచ్చు. అలాగే ఆలయానికి బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే మీకు కొలంలోకి దిగి స్నానం చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. కాకపోతే మెట్లు కొంచెం మొత్తం కూడా బాగా తడిసిపోయి స్లిప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే అధికంగా ఉన్నాయి. సో మీరు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగవలసి ఉంటుంది. ఇది శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అలాగే స్వామివారిని దర్శించుకొని కిందకి వస్తే మీకు పంచముఖ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఇది కొత్తగా నిర్మించబడిన ఆలయం. ఆలయం బ్యాక్ సైడే మీకు పాత దేవాలయం ఉంటుంది. అది చాలా పాడుబడిపోయింది, కానీ దాంట్లో ఇంకా లింగం అలాగే ఉంది. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే కొత్త గుడిలో ఉన్న స్వామిని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కుదిరితే పెరుగు ప్యాకెట్ బయట నుంచి తెచ్చుకోండి. ఎందుకంటే 10 రూపాయలు ఉన్న పెరుగు ప్యాకెట్ ని ఇక్కడ 30 రూపాయలుగా అమ్ముతున్నారు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ ఆలయం చరిత్ర విషయానికి వస్తే పూర్వం వేల కొలది మునులు ఈ కొండపైకి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండగా రాక్షసులు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారట. అప్పుడు మునులు స్వామివారిని ప్రార్థించగా స్వామివారు లక్ష్మీ నరసింహ రూపంలో ఇక్కడ ప్రత్యక్షమై ఆ రాక్షసులను చంపి మునులను కాపాడారట. అలా మునులు వేడుకోగా స్వామివారు సాలగ్రామ రూపంలో మారి ఈ కొండపై స్వయంభుగా వెలిశారు. సాలగ్రామ రూపంలో స్వామివారిని మీరు ఇప్పటికీ దర్శించవచ్చు. స్వామివారి పాదాల నుండి నీరు 3 కొలనులుగా మారి ఈ ఆలయం పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఆలయాన్ని ఆలుకునే ఉంటుంది. ఈ కొలనులోనే మీరు
శ్రీ మహావిష్ణు చేప రూపంలో మారి మనకు దర్శనమిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ కొలంలో చాలా చేపలు ఉంటాయి. ఆ చేపల నుదిటి పైన ఒక నామం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ నామాన్ని చూడడానికి ఎగబడుతూ ఉంటారు. అయితే ఈ నామం అనేది సామాన్యంగా కనిపించదు. అంటే చేపలు అనేది సామాన్యంగా కనిపించదు. వీటిని చూడాలంటే మీకు కొంచెం ఓపిక అవసరం. అలాగే చేపలు సాధారణంగా బయటకు రావు. వాటిని రప్పించడానికి మీరు పెరుగు లేదా పులిహోర లేక దద్దోజనం ఇలాంటివి లేదా బిస్కెట్లు వేస్తూ ఉంటారు. ఉదయాన్నే పూజారి వారు వీటి కోసం స్పెషల్ గా దద్దోజనం గాని పులిహోర బిస్కెట్ అలాంటివి రోజు ఉదయాన్నే ఇస్తూ ఉంటారు.
Om Namah Shivaya. Om Namah Shivaya. Om
Shivaya, Om Namah 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 Shivaya. మీరు మత్స్యగిరి నరసింహస్వామిని దర్శించి యాదగిరి గుట్ట వెళ్ళాలనుకుంటే ఆంజనేయ స్వామి పక్కనే ఉన్నటువంటి రోడ్డుకి స్ట్రైట్ గా వెళ్ళిపోండి. అది వెళ్ళిపోతే మీకు చాలా డిస్టెన్స్ కవర్ అవుతుంది. Please like, share and subscribe.